టీవీ యాజమాన్యానికి నా నమస్కారాలు. నెల్లూట్ల ఫౌండేషన్ శ్రీమతి అనసూయమ్మ లక్ష్మారావు మా జననీ జనకుల పేర నెలకొల్పిన కళాపీఠం గత 6 నెలల నుండి అవిశ్రాంతంగా పనిచేస్తూ కళారంగాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దశలో అణగారిపోయినటువంటి ఈ పౌరాణిక రంగస్థల పద్యనాటక కళను ముందుకు తెచ్చేటువంటి ఆలోచనతోటి చాలా కార్యక్రమాలను చేస్తున్న క్రమంలో పెద్దలు కొండలరావు గారు మాకు తలంపుగా మా ఫౌండేషన్కు వారి వరంగా మాకు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గత 5 నెలల నుండి మరి విరామంగా అనేకమైనటువంటి కృష్ణరాయబారం మరి మా ఫౌండేషన్ కళాకారులే అద్భుతంగా నేర్చుకొని ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగానే సురభి నాటకోత్సవాలను కూడా నిర్వహించడం వల్ల ఆ నాటకాలతో కలిపి మేళవింపుగా మరి మా 4 నాటకోత్సవాలను మేము గత ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించుకోవడం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తున్నాను. నెల్లూట్ల ఫౌండేషన్ ఒక సామాజిక సేవా సంస్థ, సాంస్కృతిక మరి విద్యా వైజ్ఞానిక సేవా సంస్థగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను గత 6 సంవత్సరాలుగా చేస్తున్న సంగతి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల వాసులందరూ కూడా తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా 2019లో ప్రారంభమైనటువంటి సంస్థ మరి ఆనాడు 2020లో వచ్చినటువంటి మరి మన ప్రపంచానికే మరి ఒక రకమైనటువంటి ఆపదగా పరిణమించినటువంటి కోవిడ్-19లో ఒక మండలాన్నే మొత్తం అడాప్షన్ తీసుకొని మొత్తం 22 గ్రామాలను మరి ఆనాడు లాక్డౌన్లో మరి ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర అది నా జీవితంలో మరవలేను. మరి అదేవిధంగా 1-2 మరి సేవా సంస్థలను అనాథ ఆశ్రమాలను కూడా టేక్ ఓవర్ చేయడం మరి ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో అనేక సాహితీ కార్యక్రమాలు చేస్తూ మరి ఈనాడు సాంస్కృతిక రంగంలో ముందుకు పోవడం జరుగుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి క్రమంలో మరి పెద్దలు కొండలరావు గారు మీరు జనగామలో మాకు మేము ఎక్కడో కష్టపడి అది ఉంటుంది దానికంటే జనగామ జిల్లా కేంద్రానికి మరి మేము ఉండేటట్టుగా మాకు మరి మీకున్నటువంటి అవకాశాలు ఏమాత్రం ఉన్నప్పటికీ మరి దాన్ని ఉపయోగించి మాకు నివాస స్థలాలను మరి గృహ నిర్మాణం కూడా చేయించాలని చెప్పి వారు కోరిన దృష్ట్యా మరి అధికారులను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలను అన్నింటినీ కూడా నేను మరి వాకప్ చేస్తూ నిరంతరం వాళ్ళని ఏ విధంగానైనా ఈ కళను బతికించుకోవాలి, సురభిని మరి మనము పురావైభవం తీసుకురావాలి, మరి కళలు ముందుకు పోతేనే మన నాగరికత మన సంస్కృతి మరి బాగా వెల్లివిరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి తప్పకుండా వారికి ఆ సహకారం చేయడానికి వచ్చాం. మరి ఈ చేస్తున్న క్రమంలో వారికి మా పని విధానం నచ్చి మరి వారు నా బర్త్డే ఈ రోజున తెలుసుకొని ఈ నెలలో ఈ తేదీన వస్తున్నదనేటువంటి విషయాన్ని వారు తెలుసుకొని సార్ ఆనాడు మేము ఒక కానుకను ప్రదర్శిస్తాము, మేము ఒకటి మీకు బహుమానాన్ని ప్రకటిస్తాము అని చెప్పినప్పుడు మరి వారు ఒక నాటకాన్ని వేస్తామన్నారు. ఆ పేరు కూడా మంచి నాటకాన్ని వారే సూచించారు. మరి దీనికి మరి కృష్ణదేవరాయల వైభవమే కాదు విశ్వనాథ విజయంగా ఇది 2 రకాలుగా మరి ఇదే కాకుండా భువన విజయంగా ఒక సాహితీ సమరాంగణం కూడా ఇందులో మరి పొందుపరిచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని మనం అతి త్వరగా, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ రిహార్సల్ చేయడానికి మరి మేము కూరగానే మరి ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఇప్పుడు పోతున్న ఆడిటోరియంలో మేనేజర్గా ఉన్నటువంటి శర్మ గారు మా కోరిక మేరకు, కొండలరావు గారు కోరినటువంటి కోరిక మేరకు, అదేవిధంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ మేనేజర్గా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మరి బాలాజీ గారు ఇంతకుముందు వారు మాకు పరిచయం, మరి అదేవిధంగా వారు వీరేశలింగం గారు వరంగల్ నుంచి ప్రత్యేకంగా మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, జనగామలో దీన్ని ప్రదర్శించాలనేటువంటి మరి తలంపుతోటి వారు అందిస్తున్నటువంటి సహకారం మరి ఎన్నడూ మరవలేనిది. ఈనాడు ఇంత సమయాన్ని వెచ్చించి ఎవరు కూడా 1 గంట సేపు మనకు వెచ్చించలేనటువంటి ఈ రోజుల్లో ఈ కళా రంగం అంటేనే ఎక్కడ ఈ హార్మోని చప్పుడిని వచ్చినా కూడా
దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఇంత ఆసక్తితోటి మరి ఈ విధంగా జనగామ ప్రాంతంలో వీణ మీటితే సంగీతం వస్తే వీణలు బంద్ అయినాయి, హార్మోనియం మీటడం జరుగుతున్నది. హార్మోనియం ప్లే ఒక 6 నెలల నుంచి నడుస్తున్నటువంటి తీరు మరి ఈనాడు వరంగల్ నుంచి వాళ్ళు వచ్చినటువంటి తీర్పు అర్థమవుతున్నది. నేను ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మేము బాగా ముందుకు తీసుకుపోవడానికి మరి మాకు ఇంతకుముందు నుంచి దాదాపు అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి రాజు వారు తెలుగు పండితులు, వారు దుద్దెట్లో మరి తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంచి గళంతో మరి మంచి పద్యాలను మరి పాడడంలో వారు తిట్ట మరి అటువంటి మరి మంచి కళాకారులు కూడా మా ఫౌండేషన్ దొరకడం నేను ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా రాజనరసింహారెడ్డి గారు వారు కూడా మాలాగనే రిటైర్డ్ ఉపాధ్యాయులు. మరి వారికి కూడా కళల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇవన్నీ కూడా కలగలుపుగా కలిసి ఈనాడు అనేక మంది ఈనాడు మన భువన విజయంలో 8 భాషోపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఇదొక జనగామ చరిత్రలో ఒక కల్పితురాయిగా మిగిలిపోతుంది. ఏనాడు సాహిత్య సభ జరిగింది లేదు, జరగవచ్చు, కానీ భువన విజయం సభ జరగడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా దానికి తోడుగా దాని కంటిన్యూషన్లో విశ్వనాథ నాయకుడు అది ఏనాడో మేము 10వ తరగతి చదువుకున్నప్పుడు ఉపవాచకం రూపంలో చదువుకున్నాం. ఈనాడు అది చూస్తుంటే మళ్ళీ మేము ఆ కాలంలోకి ఆ చదివినటువంటి స్థితుల్లోకి పోవడం జరుగుతున్నది. మరి ఏది ఏమైనా ఈ వచ్చేటువంటి కాలంలో ఈ టైంలో మేము దీన్ని పూర్తి చేసుకోవడానికి ఇంకా కొంత సిద్ధ వహించి అవసరమైతే మాకు శర్మ గారు మేనేజర్ పోతున్న ఆడిటోరియం గారు మాకు అవకాశం ఇచ్చారు. ఏంటి అంటే వారు ఎప్పటికీ మరి వారిని నలుగురిని ఇబ్బంది పెట్టే బదులు మేము ఇక్కడి నుంచో నలుగురం మేము పోతున్న ఆడిటోరియంకి వస్తాం సార్ అని చెప్పినప్పుడు వెల్కమ్ అని చెప్పి మరి మాకు ఆ విధంగా కూడా మమ్మల్ని కూడా ఈ రిహార్సల్స్ కోసమే అక్కడ అందరం కలుసుకుంటాం. ఇదే దీంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా అక్కడ మేము రిహార్సల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే నాకు ఇంతకుముందు నటించిన అనుభవం కానీ ఏమీ లేదు, కానీ మిత్రులందరి కోరిక మేరకు నాకు తప్పనిసరిగా మీరు నటించాలి, ఆ నటించడంలో కూడా మరి పాత్ర మీకు మంచి ఏదో చిన్నది పెద్దది కాకుండా మరి కృష్ణదేవరాయని పాత్ర మీరు చేయాలి అని చెప్పి పట్టినప్పుడు నాకు ఏమి తెలియదు కదా అంటే మొత్తం మేము ఉన్నాం మీకు ఎందుకు అని చెప్పి నాకు ఆ వెన్నుదన్నుగా ఇచ్చి మరి నన్ను ఒప్పించి నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పటికీ కొన్ని రిహార్సల్స్ అయినాయి, మరి ఇంకా కూడా నేను నేర్చుకొని మరి నా పాత్రకు నేను తప్పకుండా న్యాయం చేస్తాను అనేటువంటి విశ్వాసం నాకు ఉన్నది. వాళ్ళ పాత్రల్లో వాళ్ళకంతా విశేషమైన అనుభవం ఉన్నది కాబట్టి చక్కగా వారు రాణించగలరు, వాళ్ళు మెప్పించగలరు. నా గురించి నేను కొద్దిగా కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది నా బాధ్యత కూడా, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి మరి మనం చేస్తూ ఈ కార్యక్రమానికి బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి మరి సహకరిస్తున్నటువంటి అందరి కళాకారులకు, అదేవిధంగా మిత్రులు, మరి పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫౌండేషన్ పక్షాన్ని తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.